హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదుర్పై శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతు బంధు భరోసా డబ్బులు అయితే ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతున్నాయి, మరి ఈ క్షణం నుంచి అయితే పడడం జరుగుతుంది. కొంతమందికి పడకపోవడానికి కారణాలు ఏంటి, మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ముందుగా ఎన్ని ఎకరాలు పడుతున్నాయి, అలాగే డబ్బులు అనేది తెలుసుకోవాలంటే అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకొని డిస్లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు భరోసాగా మార్చిన రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికైతే ఇక అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు. ఈ క్షణం నుంచే ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి మీకు అయితే 15,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నారు, క్రెడిట్ చేస్తున్నారండి. మరి రైతు భరోసా కింద 7,500, రైతుల కౌలుదారులకు పెట్టుబడి సాయం కింద 7,500, మొత్తం 15,000 రూపాయలు అయితే ఎకరానికి అయితే 15,000 రూపాయలు అయితే రైతు బంధు డబ్బులు అయితే పంపిణీ క్రెడిట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు డబ్బులు క్రెడిట్ చేస్తున్నారు. అలాగే 5 ఎకరాల వరకు కూడా మీకైతే రైతు బంధు డబ్బులు అయితే పంపిణీ చేస్తాం, క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఫోన్ల ద్వారా, ఆన్లైన్ల ద్వారా వెంటనే మీకు మెసేజ్లు కూడా పంపిస్తాము. అలాగే కొంతమందికి పడకపోవడం కారణాలు ఏంటంటే, మీరు ఈ డబ్బులు పడాలంటే మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఫోన్, అలాగే మీరు ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంకు రన్నింగ్లో ఉన్న పాస్బుక్ అయితే ఉండాలండి. పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ కూడా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ రన్నింగ్లో ఉండాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్, అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏమైనా మీ సైట్ 15-20 రూపాయలు పెడితే చేస్తారండి. వెంటనే మీరైతే చేయించుకోండి. ఇక అప్డేట్ చేసుకోవాలంటే ఈకేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకో. మీకు ఈ రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి 15,000 రూపాయలు, 5 ఎకరాల వరకు అయితే సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఒక్కరికి కూడా పడని వాళ్ళకి కూడా పడతాయండి. వెంటనే మీరైతే ఇవి సబ్మిట్ చేయండి. థ్యాంక్స్.